హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 సంబంధించి ఈ రోజున ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకుందాం. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అప్లికేషన్ స్టేటస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు కదా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని చివరి దాకా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో వీడియోని లైక్ చేయండి, ఓకేనా. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో అర్థమవుతుంది. సో మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947288 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు మీరు అప్లికేషన్ చేసింది 1% మాత్రమే. సో నెక్స్ట్ ఉంటుంది ఆల్ ఇండియా కోటా నుంచి స్టేట్కి ఎట్లా రావాలి, స్టేట్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఎలా వెళ్ళాలి, మేనేజ్మెంట్ కోటాకి ఎలా వెళ్ళాలి, మరి బీ క్యాడ్ కానీ సి క్యాడ్ కానీ ఎవరైనా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి, సో ఓకేనా, ఆల్ ఇండియా కోటాకు సంబంధించి సో షెడ్యూల్ అనేది మళ్ళీ ఈ రోజు వరకు ఎక్స్టెండ్ చేశారు. 12th నుంచి ఈ రోజు మళ్ళీ 18th వరకు. సో ఈవినింగ్ వరకు మళ్ళీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది తెలియదు. సో నేను షెడ్యూల్ వచ్చిన డే 1 రోజే చెప్పాను, ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్నే వాళ్ళు ఫాలో అవ్వరు, అది మెల్లిమెల్లిగా జరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది, మీరు చూడండి అని, ఓకేనా. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ మీద డిపెండ్ అయ్యి స్టేట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఓకేనా. సో అది ఈ రోజు ఉంటుందా లేదా అనేది కన్ఫర్మ్గా చెప్పలేము. అండ్ లాకింగ్ గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో లాకింగ్ ఏంటంటే, లాకింగ్ చేయాల్సిన పని లేదు, లాకింగ్ అనేది మ్యాండేటరీ కాదు. సో టైం ఫర్ ఎగ్జాంపుల్ 11:59 ఈరోజు PM వరకు ఉందనుకోండి నైట్, సో ఈ టైం వరకు మనకు లాక్ చేయకపోయినా ఆటో లాక్ అవుతాయి, ఓకేనా. ఆప్షన్స్ అన్నీ కూడా ఆటో లాక్ అవుతాయి. సో మనం వాటిని మళ్ళీ లాక్ చేయాల్సిన పని లేదు, మనం లాగిన్ అయ్యి లాక్ చేసి సో లాకింగ్ ఫెసిలిటీ ఇచ్చారు లాక్ చేద్దాము, మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. లాక్ అనే ఆప్షనే అవసరం లేదు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి, ఓకే, లాస్ట్ మినిట్ తర్వాత. సో ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. సో అది ఈ రోజు అవుతే మరి రిజల్ట్స్ ఆ షెడ్యూల్ ప్రకారం అయితే రేపే రావాలి. సో ఈ రోజు క్లోజ్ అవుతే మరి రేపు ఇస్తారా, 1 డే గ్యాప్ తీసుకొని ఇస్తారా అనేది మనం చూద్దాము, ఓకే. సో నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి, సో తెలంగాణకు సంబంధించి కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా సో వెరిఫికేషన్స్ అవుతున్నాయి. కన్వీనర్ కోటా ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చేసింది. సో మేనేజ్మెంట్ కోటా కూడా స్టార్ట్ అయిపోయింది. సో చాలా మంది పేరెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ సార్ తెలంగాణలో, ఓకేనా, తెలంగాణలో అసలు అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి తెలంగాణలో ఆప్షన్ ఉండదు. సో ఎవరికైతే ఏదైనా ఆప్షన్ ఉండాలంటే క్వైరీ వస్తుంది, అంటే రీఅప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ అని వస్తే క్వైరీ వస్తుంది. క్వైరీ రాలేదు అని అంటే అప్లికేషన్ సక్సెస్ అయినట్టే, ఓకేనా. క్వైరీ రాకపోతే అప్లికేషన్ ఏదైతుందో అది సక్సెస్ అయినట్టు, అలా గుర్తుపెట్టుకోండి, ఓకే. మీకు అర్థమైంది కదా. సో క్వైరీ వచ్చింది అనుకోండి, ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి, అంతేగాని సపరేట్గా మనకు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అయితే తెలంగాణలో కన్వీనర్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మేనేజ్మెంట్ కోటా అయితే వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా క్వైరీ ఐడి వచ్చింది అనుకోండి, సో ఆ క్వైరీకి రెస్పాండ్ అవ్వండి. సో ఇక ఏపీకి సంబంధించి చాలా మంది ఏపీకి సంబంధించి ఈ 102 జియో వల్ల వెబ్ ఆప్షన్స్ లేట్ అవుతాయి అనుకుంటున్నారు, కానీ కాదు. 102కి సంబంధించి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడడానికి ట్రై చేయండి వీలైతే, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా అప్లికేషన్ స్టేటస్ గురించి సంబంధించి ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. VO2 అప్రూవ్డ్ రాలేదు సార్, VO2 అప్రూవ్ రాలేదు సార్ అని చాలా మంది అడుగుతున్నారు కదా. సో VO2 అప్రూవ్డ్ అనేది అందరికి వస్తుంది. అప్లికేషన్ చేసిన దాదాపు 14,000 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 14,000 మంది క్యాండిడేట్స్కి VO2 వరకు వెళ్ళి అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్, ఎలిజిబుల్ లిస్ట్లో VO2 అప్రూవ్డ్ వచ్చిన తర్వాతనే మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సార్ నాకన్నా లేట్గా మా ఫ్రెండ్ అప్లై చేసింది, వాళ్ళకి వచ్చింది కానీ నాకు రాలేదు, మాకు తెలిసిన వాళ్ళు తొందర వచ్చేసింది వాళ్ళకి, మాకు రాలేదని చాలా మంది అడుగుతున్నారు కదా. సో టెన్షన్ పడకండి, అందరికీ వస్తుంది. VO1 తర్వాత VO2, వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 రెండు వస్తాయి. రెండు వచ్చిన తర్వాత ఫైనల్ సబ్మిటెడ్ అప్లికేషన్, ఓకేనా, ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది, ఓకేనా. ఈ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోకపోయినా పర్లేదు, మీ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్తో పాటు కూడా అలాట్మెంట్ ప్లస్ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ రెండింటికి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, రెండు కూడా మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ వెరిఫైడ్ అని మెయిల్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి, ఓకే. అండ్ మేనేజ్మెంట్ కోటా కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, ఇది మొన్ననే ఇస్తా అన్నారు, మరి ఇంకొక 2 days లేట్ అయింది అనుకుంటా. సో మేబీ అప్లికేషన్స్ వెరిఫికేషన్ లేట్ అవుతున్న కొద్దీ మేనేజ్మెంట్ కోటా ఆపుతున్నట్టున్నారు. సో మేనేజ్మెంట్ కోటా మీద ఇంకేమైనా డెసిషన్ తీసుకోవాల్సి ఉందేమో, అంటే పిడుగురాళ్ళ కాలేజ్ కదా, దాన్ని కూడా యాడ్ చేసి జియో ఇవ్వాలేమో. సో ఆ జియో ప్రకారం ఇస్తారా ఏంటి అనేది, దానివల్ల లేట్ అవుతుందా లేదా ఏంటి అనేది చూద్దాము, ఓకే. సో మీకు ఈ రోజు కానీ ఇంకొక 2 daysలో కానీ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది
ఈ రోజున్న ఇంపార్టెంట్ అప్డేట్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వెరిఫికేషన్ ఆఫీసర్ 2 రాలేదని టెన్షన్ పడకండి, అందరికీ వస్తుంది. సో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒకరికి ముందు ఒకరికి లేట్ అవ్వచ్చు, అందరికీ వచ్చి వెరిఫై అయిన తర్వాతనే మీకు మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. సో కాకపోతే మెయిల్ చెక్ చేసుకోండి, ఏదైనా రీఅప్లోడ్ చేయమన్న డాక్యుమెంట్ని అని వచ్చిందా లేదా అని. ఓకే, దానివల్ల మీకు ఇంకేమైనా అప్డేట్ ఉంటే చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ని ఫాలో అవ్వండి, ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.